హలో సార్, నేను అర్జున్ మాట్లాడుతున్నాను సార్. అర్జున్ చెప్పోయా. హ్యాపీ టీచర్స్ డే సార్. థ్యాంక్ యూ అర్జున్. రిటైర్ అయిన తర్వాత కూడా ఈ ముసలిని గుర్తుపెట్టుకున్నందుకు. అయ్యో, గురువుని మర్చిపోతే నేర్చుకున్న జ్ఞానాన్ని మర్చిపోయినట్లేగా సార్. దేశం మారావు కదా, పద్ధతులు కూడా మారాయేమో అనుకున్నాను. ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొగడరా నీ తల్లి భూమి భారతనని మీరు చెప్పిన పాఠాలు ఇంకా గుర్తున్నాయి మాస్టర్. ఏంటి సంగతులు ఇంకా? హలో సార్, నేను అర్జున్ మాట్లాడుతున్నాను సార్. అర్జున్ చెప్పోయా. హ్యాపీ టీచర్స్ డే సార్. థ్యాంక్ యూ అర్జున్. ఇంకేంటి సంగతులా? అంతా హ్యాపీ సార్. హలో హలో సార్ లేరండి? లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? సార్ చనిపోయి 6 నెలలు అవుతుంది. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం మీరు గురువుగారు. గురుదక్షిణగా మీకు ఏమి ఇచ్చుకోగలను? అర్జున్, సార్ చనిపోయే ముందు ఈ లెటర్ ఇమ్మన్నారు. అర్జున్, నన్ను ఎత్తుక్కుంటూ ఏదో రోజు నువ్వు వస్తావని నాకు తెలుసు. కానీ నువ్వు వచ్చేసరికి నేను ఉండకపోవచ్చు. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. అర్జున్, గురువుని మర్చిపోతే నేర్చుకున్న జ్ఞానాన్ని మర్చినట్లు. మరి శిష్యుని మర్చిపోతే దీవెనని మర్చినట్లు. అలాగే కుటుంబాన్ని మర్చిపోతే బాధ్యతను మర్చినట్లు. మంచితనాన్ని మర్చిపోతే మానవత్వమే మర్చినట్లు. నేను ఈ స్థానంలో ఉన్నానంటే కారణం మీరు. మీకు నేనేమి ఇచ్చుకోగలను గురుదక్షిణగా అనేవాడివి. గురువును గుర్తుంచుకోవడం కంటే గురుదక్షిణ ఏముంటుందయ్యా? నేను గుర్తొచ్చిన ప్రతిసారి నేను బ్రతుకున్నట్టే లెక్క. నేను గుర్తొచ్చిన ప్రతిసారి నీ కళ్ళనక కన్నీరు నేను చూడలేను. అందుకే నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. శతమానం భవతి, శతాయుష్మాన్ భవ.